టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ధవళపేట గ్రామంలో పర్యటించారు. బాధితుడు సూరం నాయుడు కుటుంబాన్ని పరామర్శించి వారి భరోసాకు 3 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో మా అన్నయ్య కంచరా నరసింహనాయుడు గారు అకాలంగా మృతి చెందారు. ఆ మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసింది. అలాగే పార్టీ కూడా పార్టీ అధినాయకత్వం కింద నుంచి అధినాయకత్వం వరకు దిగ్భ్రాంతి చెంది ఈరోజు మా కుటుంబాన్ని నారా భువనేశ్వరి మేడం గారు మమ్మల్ని పరామర్శించడానికి రావడము మేము ఎంతో గర్వపడుతున్నాము. మేము మా కుటుంబము తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకి మమ్మల్ని గుర్తించి భువనేశ్వరి మేడం వచ్చి మా కుటుంబాన్ని ఓదార్చడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయనైతే కంచరా నరసింహనాయుడు గారు నీటి సంఘ అధ్యక్షుడిగా ఇక్కడ చేశారు. నేను వాళ్ళ తమ్ముడు కంచరా సూర్యనాయుడు సర్పంచ్గా చేశాము. మా నాన్నగారు మొదటి నుండి ఎల్లరు గ్రామ ఎల్లరు ఉన్నది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నుంచి పార్టీలోనే ఉండి చేసుకొని వచ్చిన సేవలకి మాకైతే ఈరోజు సాక్షాత్తు భువనేశ్వరి మేడం గారు వచ్చి మమ్మల్ని పరామర్శ చేయడము మాకు ఓదార్పునివ్వడం అనేది జీవితాంతం మాకు అదొక భరోసా. మేము ఈ భరోసాతోటి పార్టీకి అందరికీ చంద్రబాబు నాయుడు గారు